యాదాద్రివాస గోవింద, లక్ష్మీ నారసింహ స్వామి గోవింద గోవింద. భక్తులంతా కూడా పోలీస్ సిబ్బంది వారు సూచించిన స్థానంలో కూర్చొని దేవస్థానం వారికి సహకరించాలని విజ్ఞప్తి. మనుమగంతు దేవా సంపదంతి కుమార విశిఖా ఇవ ఇంద్రోణస్తత్ర పుత్రః విశ్వాః శర్మ యచ్చతు. ఓం సుశిల్పే ప్రోహతి మహే పవమాన. నృసింహస్వామి కూడా వచ్చాడు. ఆయనకే వివాహం. ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు. ఎక్కడైనా వివాహం అనేది ఆడవాళ్ళ ఇంటి దగ్గరే జరుగుతుంది కదా, పెళ్లి కూతురు దగ్గరే జరగాలి. కాబట్టి ఇదంతా లక్ష్మీ అమ్మవారి ఆస్థానం. ఈ లక్ష్మీవారి అమ్మవారి యొక్క నివాసంలోకి వివాహం జరిపించుకోవడానికి చాలా వేగంగా, ఏదైనా మామూలు వాహనం ఎక్కితే ఆలస్యం అవుతుందేమో అని వేగంగా వెళ్ళే అశ్వవాహనాన్ని ఎక్కువచ్చాడంటే ఎంత ఆతృత పడుతున్నాడు నరసింహస్వామి. అలాంటి నరసింహస్వామి వచ్చాడు. అయితే మా అమ్మవారు ఎక్కడైనా సరే గతంలో ఉండేటువంటి సీతా స్వయంవరాన్ని చూచినా, రుక్మిణీ స్వయంవరం లాంటి వాటిని చూచినా కూడా అమ్మవారి మనస్సుకు తగినట్టుగా ఉండే రూపాన్ని అమ్మవారు ఇష్టపడతారు. కన్యా వరయతే రూపం కదా. ఆ రకంగా నరసింహస్వామి యొక్క వైభవాన్ని, వారికి ఉండే రూప సౌందర్యాన్ని, వారికి ఉండే ఆభిజాత్యాన్ని, వారికి ఉండే పాండిత్యాన్ని కనుక చెబితే మా అమ్మాయికి తులతూగునో లేదో ఆలోచించి వివాహం చేయడానికి సిద్ధపడుతుంది. అయితే అమ్మాయి తరఫున ఈ జిల్లా పాలకులైనటువంటి శ్రీమాన్ హనుమంతరావు గారి దంపతులు ఇక్కడ ఉన్నారు. ఈ స్వామి వైభవమే అంటారు. త్రైలోక్యమేతదఖిలం నరసింహ గర్భం అని హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం వచ్చాడా, ప్రహ్లాదుని అనుగ్రహించడం కోసం వచ్చాడా తెలియదు, కానీ ఆయన వచ్చిందైతే పూర్తిగా వివాహం కోసం అయితే రాలేదు. ఆయన వచ్చింది ఎందుకోసం వచ్చాడు ఈ లోకంలోకి అంటేనే, ప్రస్తుతం అయితే మీరు వివాహం ఏర్పాట్లు చేసుకున్నారు కనుక రేపటి రోజున జరిగేటువంటి వివాహం అనేటువంటిది వచ్చిన తర్వాత ఆయన ఎలాగో చేసుకుంటాడు, తర్వాత విషయం. కానీ ఆయన అసలు ఈ లోకంలోకి ఎలా వచ్చాడు అని అంటే, ఆయన రాగొక్కర్లా అన్ని చోట్ల ఉన్నట్టు, సర్వత్రా వ్యాపించున్నాడు. ఆయన ఆ వ్యాపించి ఉండేటువంటి స్థితిని చెప్తున్నారు ఇక్కడ. భద్రాన్ నృసింహ కుహనాం అధిజగ్ముషస్తే భక్తస్య దానవ శిశో పరిపాలనాయ. హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి పరిపాలించడం కోసమని భద్రాన్ నృసింహ కుహనాం అధిజగ్ముషస్తే. ఆ ముందు అని చెప్తున్నారు నృసింహ కుహన. మనకు కుహన అనేటువంటి పదం లోకంలో చాలా మంది వాడుతుంటారు. కుహనా మేధావి, కుహన కుహన అని. కుహన అంటే అది ఏ భాష